దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఏప్రిల్ 7 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యము మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథము 19 నుండి 21 అధ్యాయములు. 19వ అధ్యాయము. అంతటా సౌలు, మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనన్న ప్రయత్నం మీదనున్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్తపడి రహస్యమైన స్థలమందు దాగియుండుము. నేను వచ్చి నీవు ఉన్న చేనిలో నా తండ్రి వద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తర్వాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసిన ఎడల దానిని నీతో తెలియజెప్పుదును అనెను. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహుమేలు చేసెను గనుక రాజా, నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువుగాక. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీను చంపగా యెహోవా ఇశ్రాయేలీలకందరికీ గొప్ప రక్షణ కలుగజేసెను. అది నీవే చూచి సంతోషించితివి కదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయదు అని మనవి చేయగా, సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవముతోడు అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణము చేసెను. అప్పుడు యోనాతాను దావీదును పిలుచుకొని పోయి ఆ సంగతులన్నీ అతనికి తెలియజేసి దావీదును సౌలునొద్దకు తీసుకుని రాగా, దావీదు మునుపటిలాగున అతని సన్నిధిని ఉండెను. తర్వాత యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధము చేసి వారిని ఓడించి వెనుకకు పారదోలి గొప్ప వధ చేయగా, యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకు వచ్చెను. సౌలు ఏట చేత పట్టుకుని ఇంట కూర్చుండి ఉండెను. దావీదు సితారా వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యము కలిగి ఈట విసిరెను. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకొనినందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి అందు తప్పించుకొని పారిపోయాను. ఉదయం అతని చంపవలనని పొంచి ఉండి దావీదును పట్టుకొంటకే సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే గాని రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకుని పారిపోయాను. తర్వాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచం మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి, సౌలు దావీదును పట్టుకొంటకే దూతలను పంపగా అతడు రోగి అయి ఉన్నాడని చెప్పాను. దావీదును చూచుటకు సౌలు దూతలను పంపి, నేను అతని చంపునట్లుగా మంచముతో అతని తీసుకుని రండని వారితో చెప్పగా, ఆ దూతలు వచ్చి లోపల చొచ్చి చూచినప్పుడు తలతట్టున మేకబొచ్చుగల ఒకటి మంచం మీద కనబడెను. అప్పుడు సౌలు, తప్పించుకుని పోవునట్లుగా నీవు నా శత్రువుని పంపివేసి నన్ను ఇలాగని ఎందుకు మోసపుచ్చుతివని మీకాలును అడగగా, మీకాలు, నేనెందుకు నిన్ను చంపవలెను? నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని సౌలుతో అనెను. అలాగున దావీదు తప్పించుకుని పారిపోయి రామాలో ఉన్న సమూయేలు వద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటినీ అతనికి తెలియచేయగా, అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అచ్చట కాపురముండిరి. దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానము రాగా, దావీదును పట్టుకొంటకే సౌలు దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడుగా నిలుచుటయు చూడగా, దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకు వచ్చెను గనుక వారును ప్రకటింపనారంభించిరి. ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపెను గాని వారును అటువలనే ప్రకటించుచుండిరి. సౌలు మూడవసారి దూతలను పంపెను గాని వారు ప్రకటించుచూ ఉండిరి. కడవరిసారి తానే రామాకు పోయి సేకు దగ్గరనున్న గొప్ప బావి వద్దకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడగగా, ఒకడు రామా దగ్గర నాయోతులో ఉన్నారని చెప్పెను. అప్పుడు రామా దగ్గరనున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదకు వచ్చెను గనుక అతడు ప్రయాణము చేయుచు రామా దగ్గరనున్న నాయోతునకు వచ్చే వరకు ప్రకటించుచుండెను. మరియు అతను తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రింబగళ్ళు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు పై బట్ట లేనివాడే పడి ఉండెను. అందువలన సౌలును ప్రవక్తలలో ఉన్నాడాను సామెత పుట్టెను. 20వ అధ్యాయము. పిమ్మట దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను నొద్దకు వచ్చి, నేనేమి చేసి తిని, నేను చేసిన దోషమేమి, నా ప్రాణం తీయ వెదుకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడుగగా, యోనాతాను, ఆ మాట నీవెన్నటికి అనుకొనవద్దు, నీవు చావవు. నాకు తెలియజేయకుండా నా తండ్రి చిన్న కార్యమే గాని పెద్ద కార్యమే గాని చేయడు.
నా తండ్రి ఇదెందుకు నాకు మరుగు చేయును అనగా, దావీదు, నేను నీ దృష్టికి అనుకూలుడనను సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకొని యోనాతానునకు చింత కలుగకుండుటకై ఇది అతనికి తెలుపననుకొనిచున్నాడు. అయితే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమున్నదన్న ప్రమాణము చేయగా, యోనాతాను నీకేమి తోచునో దానినే నేను నీ ఎడలో జరుపుదుననెను. అందుకు దావీదు, రేపటి దినము అమావాస్య, అప్పుడు నేను తప్పక రాజుతో కూడా కూర్చుండి భోజనం చేయవలెను. అయితే ఎల్లుండి సాయంత్రం వరకు చేనులో దాగుటకు నాకు సెలవిమ్ము. ఇంతలో నీ తండ్రి నేను లేకపోవట కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలెను. దావీదు ఇంటివారికి ఏటేటా బలి చెల్లించి మర్యాద కద్దు. కాబట్టి అతడు బెత్లెహేమున తన పట్టణమునకు పోవలనని నన్ను బ్రతిమాలి నా యొద్ద సెలవు పుచ్చుకొనెను. అతడు మంచిదని సెలవిచ్చిన ఎడల నీ దాసుడినైన నాకు క్షేమమే కలుగును. అతడు బహుగా కోపించిన ఎడల అతడు నాకు కీడు చేయ తాత్పర్యము గలవాడే ఉన్నాడని నువ్వు తెలుసుకొని నీ దాసుడినైన నాకు ఒక ఉపకారం చేయవలను. ఏమనగా, యెహోవా పేరట నీతో నిబంధన చేయుటకై నువ్వు నీ దాసుడినైన నన్ను రప్పించితివి. నా యందు దోషమేమైనా ఉండిన ఎడల నీ తండ్రి వద్దకు నన్ను ఎందుకు తోడుకొని పోదువు? నీవే నన్ను చంపుమని యోనాతాను వద్ద మనవి చేయగా, యోనాతాను ఆ మాట ఎన్నటికీ అనరాదు. నా తండ్రి నీకు కీడు చేయని ఉద్దేశము కలిగి ఉన్నాడని నాకు నిశ్చయమైతే నీతో తెలియజెప్పుదును కదా అని అనగా, దావీదు, నీ తండ్రి నన్ను గూర్చి నీతో కఠినముగా మాట్లాడిన ఎడల దాన్ని నాకు తెలియజేయవారు ఎవరని యోనాతాను అడిగాను. అందుకు యోనాతాను, పొలంలోనికి వెళ్ళుదము రమ్మనగా ఇద్దరును పొలంలోనికి పోయిరి. అప్పుడు యోనాతాను, ఇశ్రాయేలీలకు దేవుడైన యెహోవా సాక్షి, రేపైనను ఎల్లుండి అయినను ఈ వేళప్పుడు నా తండ్రిని శోధింతును. అప్పుడు దావీదు నాకు క్షేమమునని నేను తెలుసుకొని ఎడల నేను ఆ వర్తమానమును నీకు పంపకపోదునా? అయితే నా తండ్రి నీకు కీడు చేయి ఉద్దేశించుచున్నాడని నేను తెలుసుకొని ఎడల దాన్ని నీకు తెలియజేసి నీవు క్షేమముగా వెళ్ళునట్లు నిన్ను పంపివేయని ఎడల యెహోవా నాకు గొప్ప అపాయము కలగజేయుగాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉండునుగాక. అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి? నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒక్కడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలన చేసిన తర్వాత నీవు నా సంతతి వారికి దయచూపకపోయిన ఎడలనేమి? యెహోవా నిన్ను విసర్జించునుగాక. ఈలాగున యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాన్ని విచారించినట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేశాను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. మరియు యోనాతాను దావీదుతో ఇట్లనెను, రేపటి దినము అమావాస్య, నీ స్థలము ఖాళీగా కనబడును కదా. నీవు 3 దినములు ఆగి ఈ పని జరిగించుచుండగా నీవు దాగి ఉన్న స్థలమునకు త్వరగా వెళ్ళి ఏసేలు అను బండ దగ్గర ఉండుము. గురిచూచి ప్రయోగించినట్టు నేను 3 బాణములను దాని ప్రక్కకు కొట్టి నీవు వెళ్ళి బాణములను వెతుకుమని ఒక పనివానితో చెప్పుదును. బాణములు నీకు ఈ తట్టున ఉన్నవి పట్టుకొని రమ్మని నేను వానితో చెప్పిన ఎడల నీవు బయటికి రావచ్చును. యెహోవా జీవముతోడు నీకు ఏ అపాయము రాక క్షేమమే కలుగును. అయితే బాణములు నీకు అవతల ఉన్నవని నేను వానితో చెప్పిన ఎడల పారిపోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని తెలుసుకొని నీవు ప్రయాణమై పోవలను. అయితే మనమిద్దరము మాట్లాడిన సంగతిని జ్ఞాపకం చేసుకొనుము. నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి. కాబట్టి దావీదు పొలములో దాగుకొనెను. అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనము చేయ కూర్చుండగా మునుపటి వాటి వలనే రాజు గోడ దగ్గర ఉన్న స్థలమందు తన ఆసనము మీద కూర్చుని ఉండెను. యోనాతాను లేవగా అబ్నేరు సౌలు నొద్ద కూర్చుండెను. అయితే దావీదు స్థలము ఖాళీగా ఉండెను. అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై ఉండునేమో. అతడు అపవిత్రుడై ఉండుటే అవశ్యమని సౌలు అనుకుని ఆ దినమును ఏమీ అనలేదు. అయితే అమావాస్య పోయిన మర్నాడు అనగా 2వ దినమున దావీదు స్థలములో ఎవడునూ లేకపోవట చూచి సౌలు నిన్నయు నేడును యెష్షయి కుమారుడు భోజనమునకు రాకపోవట ఏమని యోనాతాను అడగగా, యోనాతాను, దావీదు బెత్లెహేమునకు పోవాలని కోరి దయచేసి నన్ను పోనిము. పట్టణమంది మా ఇంటివారు బలి అర్పింపబోచున్నారు. నీవును రావాలనని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించెను గనుక నీ దృష్టికి నేను దయ పొందిన వాడనైతే నేను వెళ్ళి నా సహోదరులను దర్శించినట్లుగా నాకు సెలవిమ్మని బ్రతిమాలుకొని నా యొద్ద సెలవు తీసుకొనెను. అందు నిమిత్తమే అతడు రాజు భోజనపు బల్ల యొద్దకు రాలేదని సౌలుతో చెప్పగా, సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆ గడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలము నీకైనను నీ రాజ్యమునికైనను స్థిరత కలుగదు కదా. కాబట్టి నీవు వర్తమానము పంపి అతని నా దగ్గరకు రప్పించుము. నిజముగా అతడు మరణమునకు అర్హుడని చెప్పాను. అంతటి యోనాతాను, అతడు ఎందుకు మరణశిక్ష నొందవలెను? అతడు ఏమి చేసినని సౌలును అడగగా, సౌలు అతనిని
పొడువు వలనని ఈట విసిరెను. అందువలన తన తండ్రి దావీదును చంపను ఉద్దేశము కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకుని అత్యాగ్రహుడై బల్ల యొద్ద నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మర్నాడు భోజనము చేయకుండెను. ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయము చేసి కొనిన వేలకు ఒక పనివాణి పిలుచుకొని పొలంలోనికి పోయాను. నీవు పరిగెత్తుకుని పోయి నేను 1000 బాణములను వెతుకమని ఆ పనివానితో చెప్పగా అతడు వారు పరిగెత్తుచున్నప్పుడు అతడు ఒక బాణమును వాని అవతలకు వేసెను. అయితే వాడు యోనాతాను వేసిన బాణము ఉన్న చోటునకు వచ్చినప్పుడు యోనాతాను వాని వెనుక నుండి కేక వేసి బాణము నీ అవతల ఉన్నదని చెప్పి వాని వెనుక నుండి కేక వేసి నీవు ఆలస్యము చేయక దబ్బున రమ్మనెను. యోనాతాను పనివాడు బాణములను కూర్చుకొని తన యజమానుని వద్దకు వాటిని తీసుకుని వచ్చెను గాని సంగతి ఏమీ వానికి తెలియక ఉండెను. యోనాతానుకును దావీదుకును మాత్రం ఆ సంగతి తెలిసి ఉండెను. యోనాతాను తన ఆయుధములను వాని చేతికిచ్చి వీటిని పట్టణమునకు తీసుకుని పొమ్మని చెప్పి వాని పంపివేశను. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారిని ఒకరినొకరు ముద్దు పెట్టుకొనిచూ ఏడ్చుచూ ఉండిరి. ఈలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. అంతటి యోనాతాను యెహోవా నీకును నాకును మధ్య నీ సంతతికి నా సంతతికి మధ్య ఎన్నటెన్నటికీ సాక్షిగా ఉండునుగాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసుకుని ఉన్నాము గనుక మనస్సులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పక దావీదు లేచి వెళ్ళిపోయాను. యోనాతానును పట్టణమునకు తిరిగి వచ్చెను. 21వ అధ్యాయము. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకునొద్దకు వచ్చెను. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి నీవు ఒంటరిగా వచ్చితివేమని అతన్ని అడగగా దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవనితో నన్ను చెప్పవద్దనెను. నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ళ నిర్ణయించి తిని నీ వద్ద ఏమి ఉన్నది 5 రొట్టెలు కానీ మరి ఏమీ కానీ ఉండిన ఎడల అది నాకిమ్మని యాజకుడైన అహీమెలెకుతో చెప్పగా అనగా యాజకుడు సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడముగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. అందుకు దావీదు నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు. పనివారి బట్టలు పవిత్రములే. ఒకవేళ మేము చేయు కార్యం అపవిత్రమైన ఎడలనేమి రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచతగును అని యాజకునితో అనెను. అంతటి యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చెను. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. అతని పేరు దోయేగు. అతడు ఏదోమీయుడు. అతడు సౌలు పశుల కాపురులకు పెద్ద. రాజు పని వేగిరముగా జరగవలనని ఎరిగి నా ఖడ్గమునైనను ఆయుధములైనను నేను తేలేదు. ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటైనను ఉన్నదా అని దావీదు అహీమెలెకును అడుగగా యాజకుడు ఏలా లోయలో నీవు చంపిన గొల్యాతు అని ఫిలిస్తీను ఖడ్గమున్నది. అదిగో బట్టతో చుట్టబడి ఎఫోదు వెనుక ఉన్నది. అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు. దాన్ని తీసుకొంటకు నీకు ఇష్టమైన ఎడలా తీసుకొనుమనగా దావీదు దానికి సమమైనదొకటి లేదు నాకిమ్మనెను. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతురాజైన ఆకీషునొద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసెను. దావీదు 10,000 కొలది హతము చేసిన నీవు పాడిన పాటలు ఇతని గూర్చినవే కదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతురాజైన ఆకీషునకు బహు భయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్మి తన గడ్డం మీద కారనిచ్చుచూ ఉండెను. వారు అతను పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచూ వచ్చెను. కావున ఆకీషు రాజు మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది. నా యొద్దకు వీడిని ఎందుకు తీసుకుని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయవారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీడిని తీసుకుని వచ్చితిరేమి? వీడు నా నగరిలోనికి రాతగునా అని తన సేవకులతో అనెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ కాచి కాపాడి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా మరి ఒక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యంనిచ్చి దయచేశారు. మీకు వందనాలు ప్రభా. అయా ఉదయకాలమున తండ్రి నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం ప్రభా. అయా నీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ మా మీద ఉంచండి తండ్రి. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములు, తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును దయతో క్షమించండి నాయన. నీ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి. మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి రక్షణ లేకపోతే రక్షణ దయచేయండి. పశ్చాత్తాపము, మారు మనసు దయచేయమని వేడుకొనిచున్నాం. అయ్యా మా ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి.
అయ్యా అందరిపై నీ కృప కలుగునుగాక, రక్షణార్థమైన నీ కృప వారిపైకి ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా పట్టణ ప్రజలను రక్షించమని వేడుకొనిచున్నాం. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా దైవజనులను, దైవజనరాలను, సేవకులు, సేవకురాలను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా తండ్రి, ఎవరు ఈ నీ పరిచయలో ఉన్నప్పటికీ, అయ్యా తండ్రి నాయన ఏ విధమైన పరిచర్య అయినప్పటికీ వారికి రావాల్సిన ప్రతి ఆశీర్వాదము వారికి దయచేయండి నాయన. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరినీ మీరు రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి ప్రభా. డినామినేషన్స్ భేదములు తొలగిపోయి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా క్రైస్తవులు బుద్ధి కలిగిన కన్యకుల వలె ప్రభా, సిద్ధపాటు కలిగి మెలకువగలిగిన జీవితాలు కలిగి ఉండే కృపను మీరు దయచేయండి. ఎత్తబడే సంఘం నుండి కృపను మీరు దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా ప్రపంచ దేశంలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. వాటి పరిపాలిస్తున్న రాజులు, అయ్యా నాయన వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా యేసు నామంలో జరుగునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఇచ్చి ఇజ్రాయెల్ ప్రియులకు క్షేమము దయచేయండి ప్రభా. ఇగో జరుగుతున్న వారి విషయంలో అయ్యా మీరే కృప చూపండి నాయన, కనికరించండి ప్రభా. ఇక అమాయక బిడ్డలు నశించిపోకుండా నాయన అయ్యా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకించి నాయన ఇగో మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. 150 కోట్ల భారతదేశ ప్రజలపై నైనా నీ కృప కలుగును గాక. అయ్యా వారి మనోనేత్రములు తెరవబడును గాక, వారి హృదయాలు తెరవబడును గాక. అయ్యా రాతి గుండెలు వాళ్ళలో నుండి తీసివేయబడి మాంసపు గుండెలు పెట్టబడును గాక. అయ్యా నీ పేరు పెట్టబడిన నీ జనులు తమ్మును తాము తగ్గించుకుని నాయన అయ్యా తండ్రి పాపం విడిచి చేసిన ప్రార్థనలకు యేసు నామంలో జవాబు వచ్చును గాక. అయ్యా తండ్రి నాయన నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా దేశము నాయన శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో స్వస్థత పడునుగాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ రక్త ప్రోషణ కింద మా దేశానికి విడుదల కలుగునుగాక ప్రభా. అయ్యా తండ్రి ఇగో మా దేశ ప్రధాని గారు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లను, వారి కింద పనిచేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, అయ్యా ఎమ్మెల్సీలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా వారందరికీ నీ కృప కలుగునుగాక, రక్షణ లేని వారికి రక్షణ కలుగునుగాక. అయ్యా నాయన నీ పరిపాలనలో కావాల్సిన బుద్ధి, జ్ఞాన, వివేకంలో వారికి అనుగ్రహించబడునుగాక. అయ్యా నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరుగునుగాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా మా దేశ సరిహద్దులను కాపాడుతున్న ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ని, అందులో పనిచేసిన ప్రతి సైనికుడిని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి కాపుదల, భద్రత దయచేయమని వేడుకుంటూ ప్రభా. అయ్యా ఏలుబడి చేసిన యాక్సిడెంట్ స్పిరిట్స్, సూసైడ్ స్పిరిట్స్ యేసు నామంలో బంధించబడునుగాకని ప్రార్థిస్తూ ప్రభా. ఉదయకాలంలో మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేస్తామని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవైనది, ఆమేన్. ప్రభుయేసు రక్తమే జయం, ప్రభుయేసు వాక్యమే విజయం, ప్రభుయేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్.